దేవుడి స్తోత్రం. దేవుడి మాటలు దేవుడు చెబుతున్నాడు. ఒకడో ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించిన అమ్మినాను చంపినాను, ఆ ఎద్దుకు పతిగా 5 ఎద్దుల బలంట. ఆ ఎద్దుకు పతిగా 5 ఎద్దుల బలంట. గొర్రెల్ని దొంగిలించిన ఆ గొర్రెకు పతిగా 4 గొర్రెల వాళ్ళంట. దేవుడు మరి దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కన్నం వేసినాడు. దొంగ కన్నం వేయబడగా వాడు దొరికి చచ్చినట్లు కొట్టబడిన వేళ అందువలన రక్తాపరాధం ఉండదు. కానీ సూర్యోదయమైన తర్వాత వాడిని కొట్టిన వేళ వానికి రక్తాపరాధం ఉంది. అంటే దొంగ దొరికినప్పుడు కొట్టవచ్చు, తప్పులేదు. ఆ రాత్రి అంతా కొట్టి ఆ తెల్లారినాక కాడ కొడితే అది తప్పు. సూర్యోదయం అయినాక కొట్టకూడదు అతన్ని అని దేవుడు చెబుతున్నాడు. అట్లాగే ఒకడు సేలోకి గేదెను తోలుకెళ్ళాడు అనుకో, మేపుతాకి ద్రాక్ష తోటలోకి. అతను కాకుండా పక్కన అతను దాంట్లోకి సేలోకి వెళ్ళి మేసింది అనుకో. ఆ మేసినప్పుడు అతను చూశాడు అనుకో, అతను చూశాడు కాబట్టి అతను ఆ నష్టం ఇవ్వాలి. అతను ఏమంటే అది ఇవ్వాలన్నమాట. శ్రేష్టమైన ద్రాక్ష ఫలాలు కాడ ఇమ్మంటే ఇవ్వాలి. ఈయన ద్రాక్ష తోటలో. దేవుడి స్తోత్రం. అలాగే అగ్ని నుప్పు అంటిస్తారు చూడు, నుప్పు అంటిస్తారు కదా. ఆ నుప్పు సెలిగి గాలివాన అయినట్టు అది వెళ్ళి మంట పెద్దదయ్యి అటు వెళ్ళి ఆ కుప్పలకి అంటుకుందనుకో. ఆ కుప్పలకే అంటుకున్న వ్యవసాయాలన్నీ మండిపోయినాయి అనుకో. ఆ నష్టం ఈ అంటించిన వాడు ఇక్కడ మంట అంటించాడు కదా, అతను పెట్టుకోవాలి. ఎందుకంటే అతను అంటించిన వాడు జాగ్రత్తగా ఉండాలి. మంట అటు ఇటు పోకుండా శుభ్రంగా దగ్గరుండి మంట వేసుకోవాలి. అంతేగాని ఆ మంట వల్ల మళ్ళీ కుప్పలు తగిలాడిపోయినాయి. అట్ట మండుకుంటూ వెళ్ళి ఆ కుప్పలు తగిలాడిపోయేదాకా ఉంటే ఇతను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మంట మండితే అంటితే అక్కడుండి ఆ మంట అక్కడుండి జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ మంట వెళ్ళిపోయి కుప్పలు అంటుకుంటే వాళ్ళు వచ్చి అప్పుడు ఇతన్ని ఎవరు అంటించారంటే ఇట్ట మంట వేసాడు అతను అట్ట అంటుకుంది అని చెబితే అప్పుడు ఆ నష్టం అతను పెట్టుకోవాలి. అందుకే మనం ఏదన్నా అంటిస్తే దగ్గరుండి మంట చేసుకోవాలన్నమాట. దేవుడి స్తోత్రం. దేవుడి స్తోత్రం. ఒకడు సొమ్మైనను సామాన్యుడైన జాగ్రత్తగా పెట్టుకుంటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు ఒకడు సొమ్ము, ఇప్పుడు నేనున్నాను అనుకో, ఒకరికి నా సొమ్ము ఇత్తనా, నీ దగ్గర భద్రంగా ఉంచని ఇచ్చినప్పుడు అతను జాగ్రత్తగా చూడాలి కదా. జాగ్రత్తగా చూడకుండా ఆ ఇచ్చిన వాటిలో 4 పోగొట్టాడు అనుకో, అది అతనే ఇవ్వాలి. మరి అతనే కట్టుకోవాలి. ఎందుకంటే అతను అజాగ్రత్తగా ఉన్నాడు కాబట్టి అతను 4 అతను ఇవ్వాలి, అతను పెట్టుకోవాలన్నమాట. అజాగ్రత్తగా ఉండొద్దు, అట్లా ఉండకూడదు అని చెబుతున్నాడు దేవుడు. అజాగ్రత్తగా ఉండకూడదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒకడు స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ప్రమాణం చేసావనుకో, ఆ ప్రమాణం చేసిన దాని నిమిత్తం నీ ప్రాణం పోయినా కానీ ఆ ప్రమాణం మాట తప్పకూడదు. నీ ప్రమాణం
అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉన్నవాడినాడు దేవుడు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉన్నవాడినాడు దేవుడు. క్రైస్తవుడు మరీ జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవుడు ఇప్పుడు ఏసై చెబుతున్నాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించింది అది అపవాది నుంచి వచ్చింది అంటున్నాడు. అంతకు మించి మనం వెళ్ళకూడదు. మన మాట ప్రమాణం చేసామనుకో, నష్టం కలిగినా కానీ దాన్ని అబద్ధం ఆడకూడదు, దాన్ని మేరకూడదు. అది దేవుడు చెబుతున్నాడు అన్నమాట. మనం యథార్థంగా ఉండాలి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు, అట్లాగే ఉండాలి. దానికి మించి ఏమీ ఉండకూడదు మనలో. మన మాట అట్లా ఉండాలన్నమాట, ఖచ్చితంగా ఉండాలి. అలా ఉండమంటున్నాడు దేవుడు, అలా ఉండాలన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఆవిడని చూశాడు అనుకో, ఒక ఆవిడని చూసి ఆ పిల్లని నచ్చి చేసుకుందాం అనుకుని, చేసుకునే ముందు ఎవరు లేరని ఆ పిల్లని బలవంతం చేశాడు అనుకో, ఆ పిల్లని బలవంతం చేసినాక వాళ్ళు వచ్చి పెద్దలు వచ్చారనుకో, ఆ పిల్లని ఇతనే చేసుకోవాలి. ఓలిచ్చి కట్టం ఇచ్చేసుకోవాలన్నమాట, చేసుకోవాలి. ఒకవేళ ఆ పిల్ల తండ్రికి ఈ అబ్బాయికి ఇత్తకి ఇష్టం లేదనుకో, అప్పుడు ఈ అబ్బాయి ఏం చేయాలంటే ఈ అమ్మాయిని చేసినందుకు కట్నం అది ఊరికి ఇచ్చేయాలి, నష్టపరిహారం ఇవ్వాలన్నమాట. ఇచ్చి వెళ్ళిపోవాలి, అది వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం. అదేనే భేదవానికి సొమ్ము అప్పించామనుకో, భేదవారికి నువ్వు వడ్డీ అప్పించామనుకో, ఆ వడ్డీ ఇచ్చిన వారికి వడ్డీ అప్పిచ్చి ఆ భేదవాడిని వడ్డీ మన అయ్యమ్మని అసలమ్మని మనం బలమెంత పెట్టకూడదని బైబిల్లో ఉంది. ఆడు ఇచ్చేదాకా మనం ఊరుకోవాలన్నమాట. అట్లయితేనే నీవు ఇవ్వాలి. ఆడు భేదవాడికి గమ్మట్టి భేదవాడికి అప్పించినప్పుడు ఆడిచ్చేదాకా మనం ఊరుకోవాలన్నమాట. ఆయన రొట్టు పెట్టకూడదు అన్నమాట. భేదవాడిని బాధ పెట్టామనుకో, అది దేవుడు భేదవాడి పక్షాన్ని దేవుడు ఉన్నాడు. భేదవాడిని మనం బాధ పెట్టామనుకో, ఆ భేదవాడు వెళ్ళి ఆ దేవుడికి మొరపెట్టాడు అనుకో, నన్ను ఇబ్బంది పెడుతున్నారో ప్రభా అని ప్రార్థన చేసుకుని ఏడ్చాడు అనుకో, ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడనమాట. ఆలకించేప్పుడు అతని పక్షాన మనకే నష్టం జరిగిస్తాడనమాట. అట్లాగే మనం పేదవాడి పక్షాన బలవంతం చేయకూడదు, వాళ్ళకి దౌర్జన్యం చేయకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు దేవుని నిందింపకూడదంట. నీ ప్రజల్లోని కానిది నిందింపకూడదు. నీది కానిది శపించబడింది ఏది ముట్టుకోకూడదు. శపించబడింది మనం ఏది ముట్టుకోకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు నాకు ప్రతిష్ఠించబడిన వారు గనక పొలములో చేల్చబడిన మాంసము తినక కుక్కలకేసేయాలంట. కుక్కలకి దాన్ని పారవేయవలేను. మీరు చేల్చబడింది తినకూడదు, చేల్చబడింది ఏమీ తినకూడదు. దేవుడు చెబుతున్నాడు, గొంతుకు పిసికి చంపుతారు చూడు, దాన్ని తినకూడదు. చేల్చబడింది తినకూడదు. రక్తం తినకూడదు. రక్తం కింద వాళ్ళకు చేయాలి. రక్తంలో ప్రాణం ఉంటుంది. మరి రక్తంలో ప్రాణం అన్నట్టు కదా ఆనాడు ఏబేలుని చంపేశాడు కదా. కయ్యను చంపేసేసి
అని నీ తమ్ముడు ఎక్కడ అంటే నా తమ్ముడికి నేను కావలవాడిని అంటున్నాడు అట పైకి కయ్యను కావలవాడిని అంటున్నాడు. ఇప్పుడు నువ్వు తప్పు చేయటం కాదు, తప్పు చేసింది అన్ని కప్పుపుచ్చుకున్నా అనుకున్నవాడు ఇంకా మరీ దొంగ, మరీ తప్పు చేస్తాడనమాట. తప్పు ఒప్పుకోవాలి, ఒప్పుకుంటే కనికిరపడతాడు. నువ్వు తప్పు ఒప్పుకోవాలి, ఒప్పుకోకుండా కప్పుకున్నామనుకో నీ కనుకరు రాదు. నువ్వు నేను ఇట్లా చేశాను ప్రభా నాకు తప్పు క్షమించు అంటే అప్పుడు నీవు కనికరించబడతావు. అంతేగాని నా తమ్ముడికి నేను కావాలి వాడినా అన్నాడు అంట, ఎవరన్నా మనిషిని అన్నట్టు దేవుడికి అనేటప్పటికి నీ తమ్ముడిని ఏం చేసావు, నువ్వు మీ తమ్ముడిని చంపేసావు కదా, మీ తమ్ముడి రక్తం భూమిలో నుంచి నాకు మరపెట్టింది అన్నాడు దేవుడు. భూమిలో నుంచి మరపెట్టిందంట. అందుకే మనం రక్తం తినకూడదు, రక్తంలో ప్రాణం ఉంటుంది. రక్తం ప్రాణం కనుక దేవుడికి మరపెట్టింది. రక్తం తినకూడదు, గొంతుకు పిసిన దాన్ని తినకూడదు, చీల్చిన దాన్ని తినకూడదు, అపవిత్రమైనవి తినకూడదు. మనం పవిత్రమైనవి మనం తినాలి, పవిత్రంగా ఉండాలి. దేవుడు అది చెబుతున్నాడు ప్రజలకి, ఇలా ఉండని. లేని వార్త పుట్టియకూడదు, లేని వార్త పుట్టించకూడదు. అల్లట్ట కంటగా ఇల్లిట్ట కంటగా ఒకవేళ సపోజ్ ఒకటే నీ దైవజనులు ఇట్లా చేశారంట అని అంటే అది ఆ మాట ఇచ్చుకుని మనం టమకాగా వేసుకోకూడదు. దైవజనుడు ఇట్లా చేశాడంట, దైవజనుడు ఇట్ట కంట అయ్యి అట్లంట అని మనం టమకా వేసుకోకూడదు. అది నిజమా పుట్టుతో ఎవరో అన్నారా అన్నప్పుడు మనం ఆ వార్త విని ఊరుకోవాలి, అంతే, అంతవరకే. అంతేగాని అది వాళ్ళకి చెప్పకూడదు. మనం ఎవరన్నా అడిగితే పలానోళ్ళు అన్నారు మరి ఉట్టుదో నిజమా అనాలి, కానీ అది మనం టమకాయ వేయకూడదన్నమాట. అది క్రైస్తవుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవుడు ఇలాంటి మాటలు చెప్పకూడదు. ఎలాంటి మాటలు చెప్పేది ఎవరో లోకంలో ఉంటారే వాళ్ళు చెబుతారు, ఎవరో సోచి చెబుతారు చూడు వాళ్ళు, అది సైతాను సమ్మకం. సైతాను